మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు. ఈరోజు మనం ధ్యానాంశముగా పరిశుద్ధుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 10వ వచనం నుంచి కొన్ని వచనాలు మనం ధ్యానించుకుందాం. క్రీస్తు మీలోనున్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది గాని మీ ఆత్మ నీతి విషయమై జీవయుక్తమై ఉన్నది. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతులలో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావుకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయను. యేసు క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరము మృతమైనదిగాను మీ ఆత్మ జీవము గలదిగా ఉంటుందని వాక్యం చెప్తుంది. యేసుక్రీస్తు మనలో జీవించటం అంటే మన పాపముల విషయమై మన శరీరం మృతమైనదిగా ఉంటుంది, మన ఆత్మ క్రీస్తు ద్వారా జీవం కలిగి ఉంటుందని వాక్యం చెప్తుంది. మృతులలో నుండి యేసుక్రీస్తును లేపిన ఆని ఆత్మ మీలో ఉన్న ఎడల చావునకు లోనైన మీ శరీరము కూడా మీలో నివసించుచున్న ఆత్మ ద్వారా జీవింపచేస్తాడు. మనము ఈ శరీరముతో జీవిస్తున్నాం అనుకున్నాము, కానీ పాపభూయిష్టమైన ఈ శరీరంతో మనం జీవిస్తున్నాం. మరి అది మృత తుల్యమని చెప్తున్నారు. నీతి విషయమై దేవుని ఆత్మ ద్వారా జీవింపచేయాలని కోరుతున్నాడు. అంటే మనం ఎన్ని పాపాలు చేసి శరీరము మృతతుల్యము చేస్తున్న మన జీవితాల్లో దేవుని ఆత్మ ద్వారా మనము జీవింపజేసే రీతిగా ఉండాలని వాక్యం కోరుతుంది. దేవుని ఆత్మ ద్వారా జీవింపచేయటం అంటే దేవునితో మన యొక్క సాన్నిధ్యాన్ని దేవుని యందు నిలిచే విధానాన్ని మనం చూపిస్తుంది. అంటే మనం ఈ లోకంలో జీవించినప్పుడు మనము చేస్తున్న పాపాల విషయమై మన శరీరము మృతతుల్యముగా ఉన్నప్పుడు అటువంటి శరీరంలో ఆత్మ దేవుని యందు మరి నీతిమత్వం కలిగి జీవింపగలిగినప్పుడు మన శరీరము మళ్ళీ జీవం కలిగి ఉంటుందన్నాడు. అంటే ఆ రీతిగా మన యొక్క జీవితాలు ఉండాలి. మనము పాపములో జీవించినంత కాలము మన శరీరము మృతతుల్యముగా ఉంటుంది. మరి అటువంటి మృతతుల్యమైన జీవితంలో మరి దేవుని ఆత్మతో మనం ఎప్పుడైతే అభిషేకించబడ్డామో, దేవుని ఆత్మలో మనం ఉన్నామో, ఆత్మ మనలో జీవింపచేసి మన శరీరం కూడా జీవింపజేసేదిగా ఉంటుంది. అంటే మన యొక్క జీవితము అక్కడ నుంచి మరణముతో కూడిన శరీరం నుంచి జీవము కలిగిన శరీరముగా మన క్రియలు ఉంటుందని చెప్తుంది. ఏ రీతిగా జరుగుతుంది, దీనికి అర్థం ఏంటి అంటే చాలా గూఢమైన విషయాలు దీంట్లో బోధింపబడినాయి. అంటే మనము జీవిస్తున్నాము, మరి మంచిగానే ఉంది, ఈ జీవితము మన సదాకాలం ఉండదని తెలుసు, ఇప్పుడు బాగుంది అనుకుంటున్నాము. కానీ ఈ రకమైన జీవితము మనము చేస్తున్న పాపాలను బట్టి మన శరీరము మృతతుల్యం, అంటే మన యొక్క జీవితం తర్వాత మరి నిరంతరం లేని క్రమంలోకి వెళ్ళిపోతుంది. ఆ రీతిగా కాకుండా మన పాపాలని కూడా మనం విడిచి దేవుని యందు పరిశుద్ధత కలిగి ఉన్నప్పుడు మరి దేవుని యొక్క ఆత్మ మనలో ఉన్న మరి శరీరాన్ని మరి జీవింపచేస్తుంది. అంటే మన యొక్క కార్యాల నీతిమత్వం కలిగి ఉంటాయి. మరి రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 4వ వచనం మనం చూస్తే, కావున నా సహోదరులారా, మనము దేవుని కొరకు ఫలమును ఫలించున్నట్లు మృతులలో నుండి లేపబడిన క్రీస్తు అను వేరొకని చేరుటకై మీరును ఆయన శరీరము ద్వారా ధర్మశాస్త్రము విషయమై మృతులైతిరి. ఎలా అనగా మనము శరీర సంబంధమై ఉన్నప్పుడు మరణార్థమైన ఫలములు ఫలించుటకై ధర్మశాస్త్రము వలనైన పాపేచ్ఛలను మన అవయములలో కార్య సాధకములై ఉండెను. ఇప్పుడైతే దేని చేత నిర్బంధించబడితమో దాని విషయమై చనిపోయిన వారమై ధర్మశాస్త్రమును విడుదల పొందితము గనుక మనం అక్షరానుసారమైన ప్రాచీన స్థితి గలవారము కాక ఆత్మానుసారమైన నవీన స్థితి గలవారమై సేవ చేయుచున్నాం. మనము ప్రాచీన స్వభావము కలిగి ధర్మశాస్త్రం వలన ఆ రీతిగా కాకుండా ఇప్పుడు నూతనత్వం కలిగి జీవిస్తున్నామని వాక్యం చెప్పబడుతుంది. రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 2వ వచనం మనం చూస్తే, భర్త గల స్త్రీ భర్త బ్రతికి ఉన్నంత వరకే ధర్మశాస్త్రం అతనికి బద్ధురాలు, కానీ భర్త చనిపోయిన భర్త విషయమైన ధర్మశాస్త్రం నుండి ఆమె విడుదల పొందును. భార్యాభర్తల గురించి రాసి ఉంది. ఏంటి, వారు వివాహం చేసుకోవడానికి ఏకమై ఉన్నాక వారి విషయంలో మరి విడాకులు తీసుకోవాలా, వేరే వివాహం చేసుకోవాలని అనేక సందర్భాలు మనకు వస్తుంటాయి. ఈ కాలంలో చాలామంది గృహాల్లో జరుగుతున్నది గృహ హింసలు, లేకపోతే రకరకాల కారణాలతో విడిపోయి మరి వేరే చేసుకోవచ్చా లేదనేది, మరి భర్త చనిపోతే చేసుకోవచ్చా లేదనేది, ఇవన్నీ కూడా చాలా ప్రశ్నార్థకమైన విషయాలే. ధర్మశాస్త్రానుసారం ఎట్లుంది, దేవుని నీతి ప్రకారం ఎట్లా ఉందనేది చాలామంది యోచిస్తూ ఉంటారు. అది కారణం చెప్పాడు కదా, ఇద్దరు కూడా ఏకశరీరులై ఉంటారని. అటువంటి భార్యాభర్తల మధ్యన వివాదం కలిగినప్పుడు ధర్మశాస్త్రము ఏం చెప్తుంది, వారి యొక్క వివాహ జీవితంలో
ఒకవేళ భర్త చనిపోతే ఆమెకు ధర్మశాస్త్రం నుంచి విడుదల పొందుతుంది. అంటే భర్త చనిపోయినంత కాలము ఆయనతో బ్రతికుండాలి. మన జీవితాల్లో కూడా ఈ విషయాన్ని మనం ఒకసారి చూస్తే 3 ఆత్మీయ వివాహాల గురించి చెప్పబడుతుంది అనమాట. అంటే భార్య భర్తలు ఉన్నారు. అయితే ఈ ప్రాచీన స్వభావం కలిగిన వాడని చెప్పబడింది కదా. ప్రాచీన స్వభావం కలిగిన ఒక భర్త ఆ భార్య పట్ల అనేక రీతులుగా హింసించచ్చు, దౌర్జన్యం చేయొచ్చు, లేకపోతే ఆమెను కొట్టచ్చు. మరి హింసలతో ఆమెను వేధించినప్పుడు, బాధించినప్పుడు మరి ఆమె ఏం చేయాల్సి వస్తుంది? ఆ యొక్క వివాహం ఆమె జీవితంలో ఎంతో ఘోరమైన పరిగణించే క్రమంలో మరి ఆమె ఆ రీతిగా హింసించబడుతున్న క్రమంలో ఆ యొక్క భర్త చనిపోయినప్పుడు ఆమెకు విడుదల కలుగుతుందని ఇక్కడ వాక్యం చెప్పబడింది. మంచిదే. మరి దేనికి మనం సాదృశ్యంగా ఉంటుందంటే, మనం ఈ లోకంలో పాపంలో ఉన్నాం. పాపం మన అనేక రీతిలుగా బంధిస్తూ ఉంది. పాపంలో మునిగిపోతున్నాం. మనకిష్టం లేకపోయినా, మనకు కష్టమైన ఒక చేసిన పాపానికి ఇంకో పాపం, లేకపోతే మనం జీవించడానికి ఆ పాపంలో ఉండిపోతున్నాం. దేవుని సన్నిధికి వెళ్ళాలనుకుంటున్నాం, దేవుని దగ్గర మరి నియమించుకుని జీవించాలనుకుంటున్నాం. మరి ఎంతగానో భార్యాభర్తలు వివాహం అయినప్పుడు ఇద్దరు అన్యోన్యంగా ఉండాలనుకున్నారు. కానీ ఈ ప్రాచీన స్వభావం కలిగిన వ్యక్తి, ఆ యొక్క దుర్మార్గపు ఆలోచనలతో ఉన్న వ్యక్తి భార్యని ఏ రీతిగా హింసిస్తూ ఉన్నప్పుడు ఆమెకు విడుదల ఎప్పుడు కలుగుతుంది? ఆ భర్త చనిపోయినప్పుడు కలుగుతుంది. కాబట్టి మనుషుల జీవితాల్లో కూడా మన పాపం చేత పట్టబడినప్పుడు ఆ ప్రాచీన స్వభావం కలిగిన పురుషుడు వలె, అంటే మరి ఎప్పటికప్పుడు నేను పాపంలోకి నెట్టుతూ, పాపం చేస్తే నేను సంతోషంగా కలుగుతూ అనేక భ్రమలలో మరి అన్ని విషయాల్లో కూడా నిన్ను పాపక్రియలలో, మరి ఏది పాపం అనేది చాలామంది తెలుసు. మన దేవుని నీతికి విరుద్ధమైన కార్యాల గురించి కాదు చర్చించేది. మన జీవితంలో జరుగుతున్న అనేకమైన అతిక్రమములు, అవినీతి కార్యాలు, దేవునికి విరుద్ధమైన క్రియలు, ఇవన్నీ కూడా మనిషిని మరి దేవుని సన్నిధికి వెళ్లకుండా అనేక రీతిలుగా హింసిస్తూ, ఆ స్త్రీని ప్రాచీన పురుషుడు ఏ రీతిగా హింసించు, కొట్టచ్చు, దౌర్యాన్ని చేయొచ్చు, అన్ని రీతులుగా హింసించిన క్రమంలో ఆయన చనిపోయాడు. ఆ రీతిగానే చనిపోయినప్పుడు మాత్రం ఆమెకు విడుదల కలిగిందని ఉంది. అంటే మొదటి వివాహం అది. ఈ పాపంలో ఉన్న మనకి అటువంటి దుర్మార్గమైన మరి ఆ క్రియలు చేసే ప్రాచీన పురుషుడిలాగా మన యొక్క పాపము మనల్ని వెంటాడుతూ, మనం ఏది చేసినానో దానికి విరుద్ధంగా మనల్ని ఆ రీతిగా ఆ పాపంలో కప్పించి అందరూ కూడా దేవునికి వ్యతిరేకంగా ఉన్నారు. అటువంటి క్రమములో మనము దాని నుంచి బయటపడాలంటే పాపంలోంచి మనము నిబద్ధత కలిగి ఈ పాపము చేయకూడదు, దీని నుంచి విడుదల కలిగితేనే మంచిదని ఆ స్త్రీ తన యొక్క జీవితంలో అన్నీ కోల్పోయింది. ఇంకా అయితే ఆ పురుషుడు చనిపోతే తప్ప విడుదల లేదు. ఇక్కడ కూడా మన జీవితాల్లో ఆ పాపము మన నుంచి వెళ్ళిపోతే తప్ప, అటువంటి పాపక్రియలు మనల్ని విడిచిపెడితే తప్ప మనకి మంచి జీవితం లేదు. కాబట్టి మొదటి వివాహంలో ఆమె మొదటిగా ఆ పురుషుని చనిపోయిన తర్వాత ఆమెకు విడుదల కలుగుతుందని వాక్యం చెప్పింది, విడుదల కలిగింది. అలా రీతిగానే మన జీవితాల్లో మనం చేస్తున్న పాపాల విషయమై దేవుని సన్నిధిలో ఉండి, దేవుని సన్నిధిలో మనం అర్పించుకొని దేవుని క్రియలు చేస్తూ, ఏ పాపం విషయమై మనం దేవునికి విరుద్ధంగా జీవిస్తున్నామో, ఏ పాప కార్యాలు మన జీవితాలు ఉన్నాయో వాటన్నిటి విషయమై మనము వాటిని మృతతుల్యము చేసినప్పుడు మాత్రమే మనము దేవుని సన్నిధికి వెళ్ళే వారముగా, దేవుని నీతిమంతులుగా మిగులుతాం. కాబట్టి ఆ స్త్రీ ఎప్పుడు విడుదల పొందింది? ఆ పురుషుడు చనిపోయినప్పుడు. ఇక్కడ కూడా మనిషి ఆ పాపాన్ని తనలో నుంచి చంపినప్పుడు, అటువంటి పాపం చేయకుండా దాన్ని తుడిచిపెట్టినప్పుడు మాత్రమే అతను మరి పరిశుద్ధుడిగా దేవుని సన్నిధికి వెళ్ళగలిగిన వాడుగా ఉంటాడు. ఈ రకమైన మొదటి వివాహములో ప్రాచీన పురుషుడు చనిపోయిన తర్వాత ఆ స్త్రీకి ఏ రీతిగా విడుదల కలిగిందో, ఇక్కడ కూడా మన జీవితాల్లో ఈ పాపం విషయమై మనము అనేక రీతులుగా మరి చేస్తున్న క్రియలలో మరి ఎన్ని కూడా ఎప్పుడు మనము విడుదల పొందుతామో ఆ పాపం విషయం మృతతుల్యం ఆ పాపాల విషయంలో అయినప్పుడు మనము విడుదల పొందుతాం. ఒక స్త్రీ మరి రెండో వివాహం చేసుకున్నప్పుడు, అంటే క్రీస్తులోకి వెళ్ళాలనుకున్నప్పుడు ధర్మశాస్త్రము అనుసరించి జీవిస్తుందని, అంటే రెండో వివాహం చేసుకుంది కానీ ఆ ధర్మశాస్త్రం ఏ రీతిగా ఈమె పైన మరి ఆధిపత్యం కలిగి ఉందో చూద్దాం. ఇంకొక వివాహం చేసుకుంది. ఆయన చాలా మంచివాడే, ఆయన ఏమి చేయడు, ఏమి అనడు, నీతిమంతుడే. ఆయన 8 గంటలకి కాఫీ ఇవ్వాలి, లేకపోతే 10 గంటలకి రెడీ చేయాలి, ఇంటి పనులు చేయాలి. ఏ కొంచెం తక్కువైనా మరి ధర్మశాస్త్రం విరుద్ధం కదా, ఊరుకోడు, తప్పు. అంటే ఏమి బాగున్నా లేకపోయినా ఆ క్రియలను చేయాలి. ధర్మశాస్త్రం ఏమీ పాపం చేయమని చెప్పదు, కానీ దాన్ని అనుసరించేటప్పుడు అది ఎందుకు అనుసరిస్తున్నామో దాని యొక్క ఫలితాన్ని మనం అవసరం లేదు, అది ధర్మశాస్త్రం చెప్పింది చేయాలి. ఆ రీతిగా మరి రెండవ పురుషుడు ఆమెకు ప్రతి నిబంధనను ఆమె పాటించలేని స్థితి, ధర్మబద్ధమైన జీవితాన్ని అందుకోలేని స్థితి,
మరి ఆ రీతిగా జీవించడానికి ఆమెకు ఆరోగ్యము, శరీరము అన్ని సహకరించాలి, అన్ని పరిస్థితులు కూడా అనుకూలించాలి. ధర్మశాస్త్రము దేనికి కూడా కొంచెం కూడా పొల్లిపోకుండా పాటించాలి. ధర్మశాస్త్రాన్ని పాటిస్తూ జీవిస్తున్నప్పుడు ఏ అతిక్రమమైనను మరి అది కొట్టివేయబడుతుంది. ఏ రీతిగా చెప్పబడుతుందంటే బైబిల్ గ్రంథంలో కొన్ని ఉపమానాలు చూసాం. వ్యభిచారం చేత పట్టబడిన స్త్రీని మనం చూస్తాం. వ్యభిచారం చేత పట్టబడిన స్త్రీని తీసుకొని యేసుప్రభు వారి దగ్గరికి వచ్చారు. వాళ్ళు వచ్చి ఈమె అనేక మందితో వ్యభిచారం చేస్తూ మరి అనేక మందిని పాపంలోకి దింపుతుంది, లేకపోతే ఈమె సమాజాన్ని పాడు చేస్తుంది, ఈమె కూడా పాపం అయిపోయింది కాబట్టి ఈమెను ఏం చేయాలని యేసుక్రీస్తు వారిని అడుగుతారు. ఎందుకని? ఆమెను ఏం చేయాలి? ఆ రోజు ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? ఆమె రాళ్లతో కొట్టి చంపాలి. వ్యభిచారం చేస్తే ఆమెకి చంపడం తప్ప ఇంకొక మార్గం లేదు. ఆ రీతిగా చంపబడితేనే ధర్మశాస్త్రం ప్రకారం న్యాయం. క్రీస్తు ప్రభువు దగ్గర తీసుకొస్తే ఆయన చెప్పాడు కొట్టమని చెప్పాడా? కొట్టమని చెప్పలే. కాబట్టి ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? ఆమె చంపేయమని చెప్పింది. ఆ రీతిగానే మనం చూస్తే తప్పిపోయిన కుమారుడి విషయంలో మనం కూడా చూస్తాం. ఉపమానం తెలుసు. తప్పిపోయిన కుమారుడు ఏం చేశాడు? నాకున్న ఆస్తి నాకు ఇచ్చేయి, భాగాన్ని పంచేయి, కాబట్టి ఇది ధర్మశాస్త్రానుసారమైన వాటా నాకు వచ్చింది, దీన్ని ఏమని చేసుకునే హక్కు నాకుంది, నీకు నాకు ఇక సంబంధం లేదు, న్యాయబద్ధంగానో ధర్మశాస్త్రంగా అనుసారం తీసుకుని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత వాడు పాడు చేసుకున్నాడో, పాడైపోయాడో, చనిపోయాడో నీకు సంబంధం లేదు. ధర్మశాస్త్రం నిన్న వాడిని తిరిగి తీసుకోమని, క్షమించమని చెప్పలే. ఆ రీతిగా ధర్మశాస్త్రాలను చేసినప్పుడు ఆ కుమారుడు తిరిగి వచ్చినా తీసుకోకూడదు. ఇక్కడ వ్యభిచారమైన స్త్రీని యేసుప్రభువు వారు క్షమించకూడదు. మరి రెండు చేయకుండా ఉన్నప్పుడు ధర్మశాస్త్రానుసారమైన జీవితం. మరి దీనివల్ల ప్రయోజనం ఏంటి? ఫలితం ఏంటి? పాపం చేసిన ఆ యొక్క స్త్రీకి ఇక క్షమ లేదు కాబట్టి మరణమే, అంటే ఇక ఆమె మృతతుల్యమే. ఈ రీతిగానే తిరుగుబాటు చేసి తండ్రికి వ్యతిరేకంగా చేసిన క్రియ వల్ల అతను కూడా మళ్ళీ కుమారుడుగా స్వీకరించే అర్హత లేని వాడుగా ఉంటాడు. మరి ఈ రీతిగా ధర్మశాస్త్రానుసారమైన జీవితం జీవిస్తే ఏ విషయంలో కూడా నీకు అందుకునే స్థితిలో లేవు. మరి అటువంటి వివాహం చేసుకున్న స్త్రీ మరి ధర్మశాస్త్రానుసారమైన జీవితాన్ని అందుకోలేనప్పుడు ఏం చేయాల్సి వచ్చింది? ధర్మశాస్త్రానుసారమైన జీవితము మరి ఫలితం లేని క్రమంలో ఈమె మరణించే క్రమం వచ్చింది. అంటే ఆ యొక్క ధర్మశాస్త్రానుసారమైన జీవితం జీవించే కన్నా ఆమె మరణించి ఆమె క్రీస్తులో పునరుద్ధానం చెంది క్రీస్తుని వివాహం చేసుకున్న మూడవ వివాహం, ఆత్మీయ వివాహం. అంటే క్రీస్తుతో మమేకమైన వివాహం. అంటే అప్పటి వరకు ఆమె మార్పు చెంది మరి ఆ యొక్క ప్రాచీన పురుషుడి నుంచి విడుదల పొంది, అంటే ఆ పాపాల నుంచి విడుదల పొంది మరి తిరిగి ధర్మశాస్త్రమైన జీవితం జీవించింది. కానీ ఆ జీవితము న్యాయబద్ధంగా కనబడింది, కానీ నీతిమత్వంతోకి ఎదగల. నీతిమత్వంతో ఎదగకుండా జీవించి అందుకోలేని క్రమంలో ఆమె మరణించి ఇప్పుడు తిరిగి లేచిన తర్వాత యేసుక్రీస్తులో మమేకమైన మూడవ వివాహమే ఇప్పుడు పరిశుద్ధమైన వివాహముగా అంటే మనం ఎంచుకోవాలి. ఇప్పుడు మరి యేసుక్రీస్తులో మమేకమైనప్పుడు ఏం జరుగుతుంది? ఆమె ముందుగా బాప్తిస్మం పొంది ధర్మశాస్త్రానుసారమైన జీవితం కూడా ఆమెకు అక్కడ రక్షణ కలిగించలేనిది. ఇప్పుడు ఏం జరుగుతుంది? పాపం చేత పట్టబడిన స్త్రీని యేసుక్రీస్తు దగ్గరికి తీసుకొచ్చినప్పుడు ఏం చెప్పాడు ఆయన? నీ పాపాన్ని వదిలేస్తే నేను క్షమిస్తానన్నాడు. మరి ధర్మశాస్త్రం ఆ రీతిగా చెప్తుందా? చెప్పట్లే. పాపం చేసినవాడు చంపబడాలి. ఈ వ్యభిచారం చేశాము, ఈ అమ్మాయి ఎంతో ఘోరం చేసిందంటే యేసుక్రీస్తు ప్రభువు ఏం చెప్తున్నాడు? నువ్వు మోహపు చూస్తేనే వ్యభిచారం అవుతుంది. కాబట్టి ఎంతమందితో వ్యభిచారం చేసిందని, ఈ అమ్మాయి చనిపేసిందని మేమే మరి అంత పరిశుద్ధులు మీరందరూ వచ్చారు కదా, మీలో ఎవడైనా పాపం చేయనివాడు ఉంటే ఆమెను కొట్టమని. అంటే మీలో ఎవరైనా మోహపు చూపు చూడనివాడు ఉన్నాడా? నువ్వు మోహపు చూపు చూసినప్పుడే పాపం చేసావని నీకు చెప్తే అది మర్చిపోయి ఆమె అనేక మందిని వ్యభిచారంగా చేస్తుందని నీ యొక్క అభియోగం ఎంతవరకు సమంజసం? నువ్వు పాపములో ఉండి పాపిల గురించి మాట్లాడుతూ వాళ్ళ దోషాలను ఎంచుతున్నావు, కానీ నువ్వెంతవరకు పాపం వెళ్తున్నావు అని దేవుడు. అటువంటి పాపం చేయకుండా ఉండాలి, అప్పుడు నువ్వు మాట్లాడాలని యేసు ప్రభువు ఎవరు ఆమెను అనలేదు, ఆమెను క్షమించి వదిలేశాడు. కాబట్టి ఈ మూడవ వివాహంలో యేసుక్రీస్తుతో కలిసినప్పుడు ఆ వివాహంలో జరిగే క్రియ ఏంటి? ఆమె మరి పొద్దున్నే లేగలేకపోయింది. అప్పుడు ఎట్లా ఉంటుంది ఆ పురుషుడు? అంటే అప్పుడు మూడవ వివాహంలో జరిగే క్రమం ఏంటి? సరే, ఇంకో గంట తర్వాత మనం టిఫిన్ చేద్దాం, ఆమె భోజనానికి సిద్ధపాటు చేయలేని క్రమం ఉంది, ఇంకో గంట తర్వాత చేద్దాం, లేదా ఆమె చేయలేని పరిస్థితులు నేను కూడా కలిసి చేద్దాం, లేకపోతే ఇంకొక పనిలో లేట్ అయిపోయింది, ఇంకొక కార్యక్రమంలో ఆమె నిస్సత్తువుగా ఉంది. అప్పుడు ఆ పురుషుడు కూడా ఆమె సహకరించి ఆ పని చేయటానికి ఆమెను నడిపించే క్రమం, అది యేసుక్రీస్తులో మనం జీవించడం అంటే. అంటే యేసుక్రీస్తులో నీతిమత్వం కలిగి మనం జీవించడం అంటే యేసుక్రీస్తులో మమేకమై
మన క్రియలు పాపము చేసేవిగా కాకుండా, లేదా పాపం చేస్తే మనకి రాజ్యం రాదనుకుని భయపడి ఆ పాపం చేయని స్థితి నుంచి కాకుండా, దేవుని కృపను పొందే రీతిగా మన యొక్క క్రియలు, అంటే దేవుడు మనతో పాటు నివసించి నడిచే రీతిగా మన క్రియలు ఉన్నప్పుడు, ఆ మూడవ వివాహం ద్వారా, అంటే క్రీస్తుని స్వీకరించడం ద్వారా, ఆమె కూడా క్రీస్తుతో కలిసి మరి ఉన్నప్పుడు, అంటే మూడవ వివాహంలో వచ్చిన వ్యక్తి ఆమెతో కలిసి ఆమె చేయలేని సహకరిస్తూ, ఆమె చేసే రీతిగా నడిపిస్తూ, ఆమె ఉద్దేశాలు ఏది కోల్పోతుందో దాన్ని సరిచేస్తూ, ఆమెతో మమేకమై చేసిన యొక్క పనిని ఏమంటారు? దేవుని యొక్క కృపను పొందినప్పుడు మన జీవితాలు ఆ రీతిగా ఉంటుంది. మనం పాపం చేస్తున్నప్పుడు, ఈ పాపం చేస్తే మరణం వస్తుంది, పాపం చేస్తే మనకి పరలోకం రాదనుకుని ఆపుకుని దాన్ని నియంత్రించుకునే దానికి, ఈ పాపమే చేయకుండా దేవునితో పాటు నడుద్దామనుకునే దానికి ఎంత వ్యత్యాసం ఉంది. కాబట్టి మన జీవితాల్లో ఏ విషయంలో మనం ఎట్లా నడుస్తున్నాం? దేవునిలో నడుస్తున్నాము, కానీ దేవుని సన్నిధికి చేరుకోలేనుకునే క్రమంలో ఇది చాలా మరి గుర్తించవలసిన విషయం. అంటే మన పాపం విషయమై దాన్ని మృతతుల్యం చేశాము, నీతిమత్వంతో జీవిస్తున్నాము, ధర్మశాస్త్రానుసారం, అంటే ధర్మశాస్త్రం అనే కాదు, బైబిల్ మనం చదువుతున్నాము, పాటిస్తున్నాం, ఇన్ని క్రియలు చేస్తున్నా దాన్ని అందుకోలేని స్థితిలో మనం ఉన్నాం. ఎందుకంటే అంత నిబద్ధతలో మనం జీవించలేం. కానీ మనం ఆ క్రియలు చేసి రక్షణ పొందుదాం అనుకున్నాం. ఆ క్రియల ద్వారా రక్షణ పొందితే నీ యొక్క క్రమం, నీ యొక్క క్రియల వలన మాత్రమే నువ్వు రక్షణ పొంది, అంటే అక్కడ యేసుక్రీస్తు ప్రమేయం లేదు, దేవుని కృప నీకు అవసరం లేదు, నువ్వే పొందగలిగిన క్రమము, అది నిన్ను హెచ్చించుకునే క్రమం. ఆ రీతిగా నువ్వు చేసినప్పుడు మరి రెండవ పురుషుడు ఏ రీతిగా నియమబద్ధత కలిగి ఉంటే దాన్ని అందుకోలేని నిస్సహాయ స్థితిలో ఆ స్త్రీ మరి చనిపోయినప్పుడు, అంటే చనిపోవడం అంటే దేవునిలో మన యొక్క మార్పును కోరి తిరిగి జన్మించినప్పుడు, అంటే తిరిగి జన్మించడం అంటే ఆ బాప్తిసం తీసుకుంటాం అంటాం. అది మనం చేస్తాము, ఆ క్రియల ద్వారానే మనం నీతిమంతులుగా జీవిస్తాము, ఆ నీతిమత్వంతోనే మనం ఉంటాము అనుకునే యొక్క క్రియలన్నిటి నుంచి భూస్థాపితం చేసి దేవునితో మరి మమేకమై, మన క్రియలు రక్షణకై కాదు దేవునితో కలిసి నడిచేవిగా ఉన్నప్పుడు అవి దేవుని సన్నిధి ఎదిగేవిగా ఉంటాయి. ఆ మూడవ వివాహంలో ఆ పురుషుడు ఆమెను అన్ని విషయాల్లో సహకరిస్తూ, నడిపిస్తూ, ముందుకు తీసుకువెళుతూ తన మహిమ కార్యాలు చేసే గొప్ప క్రమమే దేవుని సన్నిధికి ఎదిగేది. ఈ రీతిగా ఆ జీవితం ఉన్నప్పుడు ఆమె జీవితంలో మరి ఏది కోల్పోయిందో అన్నీ కూడా అనుభవించగల రీతిగా ఉంటుంది. రక్షణ పొందాలనుకుని పాపాలను వదిలేయాలనుకున్న ఒక క్రియ నుంచి దేవుని కృపను పొందేవారంగా దేవునితో పాటు నడిచేవారం ఉండడం అనేది దేవునిలో జీవించడం. కాబట్టి మన జీవితాలు దేవునిలో జీవించేవిగా ఉండాలి, కానీ దేవునిలోకి రక్షణ పొందుదాము, ఇంకొకటి పొందుదాము, లేకపోతే మనం నీతి క్రియల ద్వారా యొక్క రక్షణ మనం కొని తెచ్చుకుందాము, మన యొక్క క్రియల ద్వారా మనము అనేక క్రియలు చేద్దాము అనుకునే ధర్మశాస్త్రం వల్లే మనము నిలబడితే మనం అందుకోలేము, చేయలేము, దానివల్ల ఫలితాలు ఉండవు. యొక్క ఆ పాపం చేత పట్టబడిన స్త్రీ, వ్యభిచారణ స్త్రీ, మరి ఆ దోషం ఆమెను చంపినప్పుడు వచ్చిందా? ఆమె ఆ దోషాల నుంచి బయటపడి మరి తిరిగి మామూలు మనిషిగా జీవించి పాపం లేకుండా జీవించినప్పుడు వచ్చిందా? ఆమె ఆ జీవితంలో మరణిస్తే ఆమెకి ఇంకా మరి యొక్క జీవితం లేదు. కానీ ఆ యొక్క జీవితాన్ని మార్చుకొని జీవిస్తే మరి అనేక మందికి సహకరించే రీతిగా ఆమె జీవితం ఉంటుంది. అది యేసుక్రీస్తులో మనం ఉన్నటువంటి. ఆ రీతిగానే తప్పిపోయిన కుమారుడు విషయంలో తండ్రిని విడిచాడు, వెళ్ళిపోయాడు, సమస్తాన్ని కూడా ఎంతో దుర్మార్గ క్రియలకు చేశాడు. అంత దౌర్జన్యంగా చేసిన వాని యొక్క జీవితంలో ఇక తండ్రి దగ్గరికి వస్తే క్షమించలేని పరిస్థితి వచ్చినప్పుడు ఏమైపోతుంది? వాడి అన్నిటికీ కూడా మార్పు చెందిన దిశగా, లేకపోతే వాడి యొక్క జీవితం అంతటితో అంతమయ్యే క్రమం ఉంటుంది. ఆ రీతిగా కాకుండా వాని యొక్క తప్పులను క్షమించే తండ్రి ఉన్నాడు, వాని తప్పులను సరిచేసే తండ్రి ఉన్నాడు, స్వీకరించగలిగిన దేవుడు మనకున్నాడు. నీ యొక్క తప్పులను, పాపాలను ఆయన దగ్గర ఒప్పుకొని నీ నీతి కార్యాల ద్వారా ఆయన మెప్పించుకొని చేస్తామనే క్రమమును విడి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనతో కలిసి పనిచేయటం, ఆయనతో కలిసి నడవటం, అది మరి నిజమైన నీతిమత్వం కలిగిన జీవితం అవుతుంది. అది ఆయన కృపలను పొంది నీవు జీవించేదే నీ రక్షణ భాగ్యము, నీవు మరి దేవుని సన్నిధికి చేరే గొప్ప కార్యం. కాబట్టి ఆ యొక్క క్షమ యేసుక్రీస్తులో ఉంది. మరి యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడు? ఆమెను క్షమించమన్నాడు, ఆమె మార్పు చెందమన్నాడు. ఆ రీతిగానే తప్పిపోయిన కుమారుని విషయంలో తిరిగి చేర్చుకొని మన్నప్పుడు ఏమన్నాడు? కుమారుడు కూడా
నా తండ్రి క్షమిస్తే అని ఎప్పుడైతే వచ్చాడో, క్షమించగలిగిన తండ్రి ఆదరించి కుమారునిగానే స్వీకరించాడు, కానీ సేవకుడిగా స్వీకరించాడు. నువ్వు నమ్మిన దేవుడు, నువ్వు విశ్వసించిన దేవుడు, నీ రక్షకుడు ఎంచుకున్న దేవుడు నిన్ను తన కుమారునిగానే స్వీకరిస్తాడు. కానీ నువ్వు ఒక పాపివనో, నువ్వు పాపంలో పుట్టినవాడవనో, నువ్వు దుర్మార్గుడువనో, నిన్ను దోషిగానో నిర్దోషిగానో ఎంచుకొని నీ యొక్క జీవితం అంతమయ్యే రీతిగా కాకుండా దాని నుంచి మార్పు చెందితే, నిన్ను తన కుమారుడుగా స్వీకరించి తన సన్నిధికి చేర్చుకునే గొప్ప తండ్రి మనకున్నప్పుడు, మన పాపముల విషయమై, మన జీవితం విషయమై మనము దేవుని సన్నిధిలో ఏ రీతిగా ఒప్పుకోవాలి, ఏ రీతిగా మనం జీవించాలి, ఈ లోకంలో జీవించిన క్రమము, ఈ నీతి కార్యాలు, మరి దేవుని ధర్మశాస్త్రానుసారమైన జీవితాలు, ఇవన్నీ కూడా మనుషులకి గొప్పతనానికో మనం చేస్తున్నాము, దేవుని నీతిని బట్టి మనం పొందుతామనుకునే అతిశయానికో మనల్ని అపవాదికి మరి దగ్గరగా చేస్తుంది, కానీ దేవుని సన్నిధికి దగ్గరగా చేయదు. ఆ మోహపు చూపు చూస్తేనే వ్యభిచారం కాబట్టి అనుకుంటాం, ఇది చేస్తేనే కాదు, నీ యొక్క తలంపే దేవుని విరుద్ధమైనప్పుడు పాపమే. అటువంటి తలంపు లేని క్రియ ఎప్పుడు ఉంటుంది? దేవునితో మనము మమేకమైనప్పుడు. దేవుని ఆత్మ మన శరీరాన్ని జీవించేది ఎప్పుడు ఉంటుంది? మనము దేవుని క్రియలు చేసే వారంగా ఉండాలి. కానీ దేవునికి మనం అనేక క్రియలు చేసి మెప్పించే వారంగాను, అనేక క్రియల ద్వారా దేవుని నుంచి మనం రక్షణ పొందే వారంగాను, లేకపోతే ఈ లోకంలో అనేక మంది మనం చూస్తున్నప్పుడు నీతిమంతులుగాను జీవిస్తున్న ఒక జీవితము మృతతుల్యమైనదే, కానీ జీవం కలిగినది కాదు. ఎవరైతే మృతులలో నుండి మరి దేవుడిని లేపాడో, ఆత్మ మనలో జీవించినప్పుడు మృతతుల్యమైన మన శరీరం కూడా జీవము కలిగిందై ఉంటుంది. అటువంటి జీవము కలిగిన జీవితము ఎవరికి ఉంటుంది? ఎవరైతే దేవునిలో కలిగి, దేవుని ఆత్మ కలిగి ఆ రీతిగా నడుస్తారో. ఆ రీతిగా నడిచే వాళ్ళ యొక్క క్రమం ఏది? ఇతరులను ద్వేషించో, ఇతరులపైన పగ ప్రతీకారం ద్వేషంతోనో, లేకపోతే ఏదో కావాలని ఆపేక్షతోనో, ఎన్నో విషయాల్లో ఘనత గురించో హెచ్చింపు గురించో యోచించక దేవుని క్రియలు చేస్తున్నామనే క్రమంలో క్రియలు మనలో చూపించినప్పుడు దేవుని యొక్క బిడ్డలుగా మనల్ని నడిపించే క్రమం మనం చూస్తాం. కాబట్టి ఈ యొక్క స్త్రీ ప్రాచీన పురుషుడి నుంచి విముక్తి కలిగింది. అయితే ధర్మశాస్త్రం అంటే ఆ విముక్తి ద్వారా తర్వాత చేసుకున్న వివాహం అంటే మళ్ళీ బాప్తిసం తీసుకుని మనం అనుసరించే క్రియలు, మరి పాపాన్ని మనం విడిపోయి పరిశుద్ధులు ఉండాలనుకొని బాప్తిసం తీసుకున్నాం, లేకపోతే పునర్జన్మ పొందాలనుకున్నాము. అయితే మనం అనుసరించే అనేక క్రియలు, నీతి క్రియలు, లేదా మనం చేస్తున్న క్రియలు దేవుని దగ్గర నుంచి మనం రక్షణ పొందుతామనుకున్నాం, మనం నరకానికి వెళ్లకుండా కాపాడబడుతున్నాం అనుకునే ఆలోచనతో అవన్నీ చేసినా నువ్వు అందుకోలేవు. మూడవ వివాహంగా మరి యేసుక్రీస్తులో మమేకమైనప్పుడు అప్పుడు మాత్రమే మన క్రియలు దేవుని క్రియలతో సంబంధం కలిగి మనము దేవుని ప్రేమను చూపించేవారుగా ఉంటాం. కానీ దేవుని కృపలతో పొందే గొప్ప భాగ్యమే నీ యొక్క జీవితానికి, నీ యొక్క నడిపింపుకి, నువ్వు దేవుని సన్నిధికి నడిపించే క్రమానికి అదే మూలం. కాబట్టి దేవుని కృపలు పొంది మనం జీవిస్తే దేవునిలో ఉన్నట్టే. దేవుని యొక్క రక్షణకై మనం అనేక క్రియలు చేసి మెప్పించామనుకుని ధర్మశాస్త్రాన్ని ఇంకో రీతిగా పాటిస్తే అవి మన యొక్క గొప్పతనాన్ని గురించి చేసే క్రియలుగా ఉంటాయి, కానీ ఆ క్రియలు నిన్ను నడిపించవు. కాబట్టి దేవుని నిలిచి ఆ స్త్రీ మూడో వ్యక్తిగా మరి యేసుక్రీస్తులో మరి వివాహం చేసుకున్నప్పుడంటే అప్పుడు మాత్రమే ఆమె జీవితము మరి సాఫల్యమైంది. కాబట్టి ఆ రీతిగా మొదటిగా మన పాపాలని మనము భూస్థాపన చేసాము, కానీ మన అనేక క్రియల ద్వారా మనం రక్షణ పొందుతున్నాం అనుకున్నాం. కానీ రెండవ వివాహం ద్వారా అది కాదు. దేవుని క్రియలు దేవునితో పాటు మనం చేస్తూ ఆయన నడిపించేదిగా మనం ఉన్నప్పుడు ఆయన మరి యొక్క మహిమలో మనం నడిచే వారంగా ఉంటాము. ఆ రీతిగా మన జీవితాలు దేవుని సన్నిధికి దగ్గరగా జీవింపజేస్తాయి. చిన్న ప్రార్థన. సర్వశక్తి మిక్కిలి కనికరం గల తండ్రి, మహోన్నతుడైన యేసయ్య రక్షక వందనాలు తండ్రి. అత్యధికమైన కృపతో కాపాడే సజీవులకు ఉంచిన దేవా, చిన్న ప్రార్థన ఆలకించి నడిపించము. మా జీవితాల్లో అనేక విషయాల్లో నీ కృపను పొంది నీ నడిపింపులో మేము జీవిస్తున్నాము. కానీ తండ్రి, మా జీవితాల్లో నీ రక్షణకై మరి మేము నీ సన్నిధికి రావాలనుకుంటున్నామా? మేము పాపంలో పడకుండా నరకంలో పోకుండా ప్రయత్నం చేస్తున్నామా? నీతి క్రియల ద్వారాను అనేక క్రియల ద్వారాను మరి నీ సన్నిధిలో ఉంటున్నామా? నిన్ను అనుసరించి జీవిస్తున్నామా? నిన్ను అనుసరించిన జీవితమే నీ సన్నిధి తీసుకెళ్తున్న వాక్యం ద్వారా సెలవిచ్చిన దేవా, మా జీవితాలు ఆ రీతిగా నిన్ను అనుసరించి జీవించేవిగా, నీ మహిమను పొందేవిగా, నీ కృపను పొందేవిగా, నిన్ను మహిమపరిచేవిగా ఉన్నప్పుడు నీ బిడ్డలుగా ఈ లోకంలో జీవిస్తాం. మా యొక్క పాప జీవితాన్ని నుంచి మృతతుల్యమైన మా శరీరాలని మరి నీ ఆత్మ ద్వారా మరి జీవింపజేయగలుగుతాం. కాబట్టి అటువంటి జీవితాలను మాకు ఇచ్చి నడిపించమని క్రీస్తు వారి పేట వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.